అందుకే కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇక్కడ అధ్యక్షుడిని మేము పెట్టలేదు. అదే సమయంలో ఈ ప్రాంతంలో ఎలక్షన్లో కూడా 2 ఎలక్షన్లు మేము పోటీ కూడా చేయలేదు. ఏ పార్టీతో కూడా అలయన్స్ పెట్టుకోలేదు. దానివల్ల కొంచెం గ్యాప్ ఉంది. ఏదేమైనా మాకు కొన్ని ప్రియారిటీస్ ఉన్నాయి. ఆ రోజు ఉండే ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాం, చేశాం. మీరే చూశారు రిజల్ట్స్ అన్నీ. ఇప్పుడు ఇక్కడ అందరూ అడిగేది ఏంటంటే ఇక్కడ కూడా పార్టీ ఉండాలని చెప్పి అడుగుతున్నారు. దానికి ఏం చేయాలో ఇన్ కోర్స్ ఆఫ్ టైం డిసైడ్ చేస్తాం. నేనేమంటానంటే నేను ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఊహాజనితమైన క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కరెక్ట్ కాదు. మీరందరూ కూడా నన్ను 40 ఏళ్ళు చూశారు, కలిసి పనిచేశారు. ఓసారి సమాధానం కూడా ఆలోచిస్తున్నా. ప్రకాష్, నేనేమంటానంటే ముందే దానికి వర్తిస్తుంది. ఊహాజనితమైన క్వశ్చన్ సమాధానం ఉండదని. కాబట్టి ఇమాజినరీ క్వశ్చన్స్ వద్దు. అందుకే నేను ఒకటే చెప్తాను మీ అందరికీ, ఏం చేయాలి, ఎట్లా చేయాలి, పార్టీని ఎట్లా బలోపేతం చేయాలి, ప్రజలకు పార్టీని, కార్యకర్తలకు పార్టీని అందుబాటులో ఎట్లా పెట్టాలని ఆలోచిస్తున్నా. ఇన్ కోర్స్ ఆఫ్ టైం మీకు క్లారిటీ ఇస్తాను. ఏం రే ఏమండి ఇంత ఇప్పుడు నాకేంటంటే నేను తెలుగుదేశం పార్టీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మొట్టమొదటి నుంచి కూడా తెలుగు జాతి కోసం నిరంతరం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టడానికి విశ్వ ప్రయత్నాలు చేసాం. ఒక మంచి ఎకో సిస్టమ్ క్రియేట్ చేశాం. ఇక్కడ వచ్చిన ముఖ్యమంత్రులందరూ కూడా రాజశేఖర్ రెడ్డి మొదలుకొని రేవంత్ రెడ్డి గారి వరకు ఎవరు డిస్ట్రాయ్ చేయలేదు ఎకో సిస్టాన్ని. అదే మాదిరిగా మేము ఆ రోజు చేసిన పనులు ఆటో పైలట్లో ఉన్నాయి. ఈ ప్రజానీకానికి మంచి జరిగింది. దానికి నేను సంతోషపడుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తే టోటల్గా విధ్వంసం జరిగింది. నా టైంలో నేను 4వసారి ముఖ్యమంత్రిని, 4th టైం ముఖ్యమంత్రి అయితే మొత్తం అక్కడ చూస్తామంటే నాకే అర్థం కావడం లేదు. బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినింది, అప్పుల పాలైపోయాం, ప్రతి ఒక్క వ్యవస్థ విధ్వంసం అయింది. మళ్ళీ రీబిల్డ్ చేయాలి. అలాంటి సందర్భంలో అక్కడ రీబిల్డ్ చేయాలి, ఇక్కడ మనోభావాలు గౌరవించాలి. రెండూ జరగాలి. విల్ వర్క్ ఇట్ అవుట్. ఆ అమ్మాయికి ఒకసారి నేనేమంటానంటే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ బలమైన పార్టీ తెలంగాణలో. తెలుగుదేశం పార్టీ తర్వాతనే వేరే పార్టీలు ఉండేటివి. బలమైన నాయకత్వం కూడా. కొన్ని కారణాల వల్ల ఇక్కడ బలహీనమయ్యాం, కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఏది ఏమైనా అధికారం లేకుంటే ముఖ్యం అయి కాకుండా ప్రజల మనోభావాల ప్రకారం తెలుగు జాతి కోసం పనిచేయాలని నా ఆలోచన. దాని ప్రకారం పనిచేస్తాం. పరిస్థితులు ఎట్లా వస్తుంది